ప్రభుత్వ ఉద్యోగులు దేవాలయంగా భావించే యూనియన్ కార్యాలయాన్ని బ్రోతల్ హౌస్గా పోల్చడం సంఘం మాజీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు షేక్ అఫ్జల్ హాసన్, కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు షేక్ అఫ్జల్ హాసన్, ఆర్వీఎస్ సాగర్ల పిలుపు మేరకు ఉద్యోగులు ఫోరం యూనిట్ అధ్యక్షుడు, కార్యదర్శుల ఆధ్వర్యంలో లంచ్ అవర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఐడీఓసీ బిల్డింగ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షబాసు, జ్యోతి, స్వప్నలతో కలిసి అఫ్జల్ హాసన్, సాగర్లు మాట్లాడారు. గత మాజీ సంఘం నాయకులు విచక్షణ కోల్పోయి మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మాజీ నాయకులు కొనిదల శ్రీను, పొట్ట పింజర రామయ్య, గంగావరపు బాలకృష్ణ, గుంటుపల్లి శ్రీను, జమ్మి జయపాల్, ఆంజనేయులు, శ్రీధర్ సింగ్, పుసపాటి శ్రీను, దుర్గాప్రసాద్, లలిత కుమారి, ఏపూరి రవిచంద్ర, టి వెంకట్రావు, భరత్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తోటి మహిళా ఉద్యోగుల్లో సోదరి భావాన్ని చూపాల్సిన నాయకులు బ్రోతలని వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగులను బ్రోతలని మాట్లాడడం సమాజానికి సిగ్గు చేయడం తెలిపారు. సహచర ఉద్యోగులను బ్రోతలని వ్యాఖ్యానించిన నాయకులు భవిష్యత్తులో తల ఎత్తుకొని ఎలా తిరుగుతారని ప్రశ్నించారు. మీరు సంఘాలకు నాయకత్వం వహించిన వారే కదా, ఇటువంటి వ్యాఖ్యలు మీకు సమంజసమేనా అని అఫ్జల్ హాసన్ మాజీ నాయకులను నిలదీశారు. అధికారం కోసం టీఎన్జీఓ యూనియన్ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా మహిళా ఉద్యోగులను, నాయకులను అసభ్య పదజాలంతో దూషించడం మీ పతనానికి నాంది అని విమర్శించారు. దాన్ని చేజిక్కించుకోవాలనుకునే వాళ్ళు, తిరిగి నాయకత్వం వహించాలనుకునే వారు ఉద్యోగుల పట్ల వ్యవహరించే పద్ధతి ఇదేనా అని మండిపడ్డారు. మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని మానసిక క్షోభకు మాజీ సంఘ నాయకులు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళా గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మర్యాదను పెంచాల్సిన నాయకులు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని అఫ్జల్ హాసన్ సూచన చేశారు. కొంతమంది నాయకుల పేర్లు చెప్పి మీరు చేసే రాక్షస క్రీడను ఆయన నాయకులు హర్షిస్తారా అని, ఇలాంటి వ్యవహారాలతో ఆ నాయకుల గౌరవాన్ని పెంచుతారా, తగ్గిస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో మీరే 8 సంవత్సరాలు టీఎన్జీఓ సంఘానికి నాయకత్వం నడిపారు. 8 ఏళ్లు సంఘాన్ని నడిపే క్రమంలో ఉద్యోగుల నుంచి కోట్ల రూపాయల కొల్లగొట్టారని అఫ్జల్ హాసన్ తెలిపారు. సొసైటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లను బినామీ పేర్లతో కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సొసైటీ పక్కనే ఉన్న అసైన్మెంట్ ఎన్ఎస్పీ భూములను, గ్రీన్ బెల్ట్ భూములను ఆక్రమించి అమ్ముకుంది నిజం కాదా, అమాయకులైన ఉద్యోగుల వద్ద నుంచి లక్షలు వసూలు చేసింది నిజం కాదా అని ధ్వజమెత్తారు. అపార్ట్మెంట్స్, ఫ్లాట్ల వ్యాపారం చేస్తూ ప్రెస్ మీట్లో కూర్చొని ఎదుటి వారిపై నిందలు వేయడం మాజీ నాయకుల అవివేకమన్నారు. వాస్తవాలను నిగ్గు తేలిస్తే ఎవరు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారో బయటపడతాయని ఆరోపించారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం గత 10 ఏళ్లలో వీరు చేసిన అవకతవకలు విచారణలో నిరూపితమై చర్యలు చేపట్టే సమయంలో ఇటువంటి అలజడులు సృష్టించి ఉద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు మీరు చేస్తున్న డ్రామాని ఉద్యోగులందరూ గమనిస్తున్నారని అన్నారు. నిజంగా మీకు ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉండి సంఘానికి సేవ చేయాలని ఉంటే గడిచిన 8 ఏళ్లు ఏం చేశారని అఫ్జల్ హాసన్ ప్రశ్నించారు. మేము సంఘంలోకి వచ్చాక టీఎన్జీఓ శాఖనే కాకుండా పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశామని అఫ్జల్ హాసన్ తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై రాష్ట్ర మహిళా కమిషన్ కు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కి, సిపి సునీల్ దత్ కి, రాష్ట్ర గవర్నర్ కి, సీఎం కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సుమారు 45 రోజులుగా యూనియన్ ఆఫీస్ కు తాళం వేయడం వల్ల 100 మంది ఉద్యోగుల సర్వీస్ రికార్డు కార్యాలయంలో నిలిచిపోయాయని అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. దీనిని బట్టి మీకు ఉద్యోగులపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. ఇదే విషయాన్ని జిల్లాలోని 3 మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అఫ్జల్ హాసన్ చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. టీఎన్జీఓస్ జిందాబాద్, టీఎన్జీఓస్ జిందాబాద్, టీఎన్జీఓస్ జిందాబాద్, టీఎన్జీఓస్ జిందాబాద్, టీఎన్జీఓస్ జిందాబాద్, టీఎన్జీఓస్ జిందాబాద్. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. టీఎన్జీఓస్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ టీఎన్జీఓస్ ఈ యొక్క జిల్లా కార్యవర్గము మరియు యూనిట్లు మరియు ఫోరంలు 2 సంవత్సరాల క్రితం మేము ఎలక్ట్ కావడం జరిగింది. ఇంకా మా యొక్క
కాలం అనేది ముగియక ముందే వేరే యొక్క ఉద్యోగస్తులు మేము టీఎన్జిఓస్ నాయకులమని చెప్పుకుంటూ ఉద్యోగస్తులని భయాందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా మా యొక్క సంఘ కార్యాలయం అనేది దాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేయటం అనేది జరిగిందని వాళ్ళు మా మీద ఆరోపణ చేసి ఉన్నారు. అందులో వాళ్ళు చేసిన ఆరోపణ వల్ల మా మహిళా ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు దెబ్బతినటం వల్ల మేము ఈరోజు అందరం సామూహికంగా కలెక్టరేట్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇప్పుడు మేము ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, దయచేసి మీకు అక్క, చెల్లి, తల్లి అందరూ ఉన్నారు. ఒక మాట ఆడవాళ్ళని మాట్లాడేటప్పుడు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా బాధపడతారు అనేది ఒక ఆలోచించి మాట్లాడాల్సిన, మీకు సమస్యలు ఉండవచ్చు, మీరు మాట్లాడే హక్కు ఉంది, మేము కాదనట్లేదు, మీకు పోరాడే హక్కు ఉంది. కానీ దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సంఘం అనేది ఎన్నుకోవడం జరిగింది. దానికి ఇంకా కాలపరిమితి ఉన్నది. ఇప్పుడు ఉన్న సంఘ టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ గారు మరియు కార్యదర్శి గారి సాగర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క జిల్లా కార్యవర్గం మరియు వివిధ యూనిట్ల కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు అందరూ కూడా మా యొక్క ఉద్యోగుల సమస్యలను వారు ఎంతో సహృదయంతో వాళ్ళు స్వీకరించి వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా మేము పరిష్కరిస్తూ వస్తున్న క్రమంలో ఈ అనవసరమైన భయాందోళనకు గురి చేయడం అనేది చాలా ఉద్యోగస్తులు కూడా అనవసరమైన ఆందోళనకు గురవుతున్నారు. మరియు యూనిట్లు వారు జిల్లా కార్యవర్గం కూడా ఈ అనవసరమైన ఏంటంటే ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా సాగుతున్న ఈ యొక్క మా యొక్క పయనానికి వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంది. దయచేసి ఈ యొక్క పందాన్ని మానుకోవాల్సిందిగా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మంచిగా కూర్చుని అందరం ఉద్యోగస్తులమే మంచిగా కూర్చుని మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఈ విధంగా మా మహిళల పట్ల ఈ విధంగా అసభ్య పదజాలం ఉపయోగించరాదని సభ్యంగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మా యొక్క జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్ గారు మరియు కార్యదర్శి సాగర్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటున్నాము. వారి మద్దతు మేము కోరుకుంటున్నాము. మా ఉద్యోగుల సమస్యల పట్ల మేము పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాము. ఇక మీదట కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తాము. 2 సంవత్సరాల నుంచి మహిళలకు చాలా ప్రాధాన్యతనిస్తూ అన్ని కార్యక్రమాల్లో మహిళలకు సమాన భాగాన్ని అందిస్తూ చాలా ఉత్తమంగా మహిళలను గౌరవిస్తున్నారండి. అలాంటి మహిళలను ఇవాళ కించపరుస్తూ మాట్లాడుతూ ఆ గృహాన్ని ఒక నీచ గృహంగా మాట్లాడుతుంటాం చాలా బాధాకర విషయం. ఇంకోటి ఏంటంటే, ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక మహిళ కూడా ఉన్నారు. ఆ మహిళలు కూడా ఆలోచించుకోవాలి. మహిళలను పక్కన పెట్టుకొని అలాంటి పదజాలలో వాడటం అనేది ఎంతవరకు సత్యం అనేది వారికే వదిలేస్తున్నామండి. సో ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందండి. సారు స్పందించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి. విధంగా టీఎన్జిఓ కార్యాలయాన్ని బ్రోతల్ హౌస్, సెటిల్మెంట్ అడ్డా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి పేర్కొనడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు గత 10 ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం మీరున్నప్పుడు సంఘం ఎట్లా ఉంది, ఈరోజు మేము ఇచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సంఘం ఎలా పనిచేస్తుంది అనేది జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగికి తెలుసు. దాన్ని ఎట్లాగైనా సంఘాన్ని కైవసం చేసుకోవాలని అక్కసుతో కార్యాలయాలు తిరుగుతూ ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉద్యోగులను భయభ్రాంతులు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి చర్యలు మానుకోండి. మీరు ఏదైతే నాయకుడి పేరు చెప్పి చేస్తున్నారో అతను ఇటువంటి వాటిని అక్కడ ఎంకరేజ్ చేసే మనిషి కారు. వారి గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా మీరు ఈరోజు మీ ప్రవర్తన ఉంది. దయచేసి మానుకొని ఉద్యోగుల మనసులు గెలిచి రండి. మేము రెడ్ కార్పెట్ వేసి మీకు ఏదైనా అప్పచెప్తాం. ఎన్నికలు పెట్టుకోండి. డిసెంబర్ 24న ఎన్నిక, 24 డిసెంబర్ వరకు మాకు పదవి కాలం ఉంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మళ్ళీ మీరు వస్తే మేమే మీకు స్వాగతించి మేమే అప్పచెప్తాము. అప్పటి వరకు మీరు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉద్యోగులను భయభ్రాంతులకు గందరగోళం సృష్టించాలని చెప్పి కూడా మనవి చేస్తూ, ఏదైతే మీరు మహిళా ఉద్యోగుల పట్ల మాట్లాడారో గోతలని, దాంట్లో మీ అక్క, చెల్లో, భార్య ఎవరో ఉండొచ్చు. ఉద్యోగులను అందరినీ సోదర భావంతో చూసుకోవాలి. కానీ మీరు నడిపే సంఘం, మేము నడిపే గోతలు అవుతా, దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ వీటిపై ఎవరైతే ప్రెస్ మీట్లో పాల్గొన్నారో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సిపి గారికి, మహిళా కమిషన్కి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఈరోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది.